Today we are going to learning about reproduction chapter లో లాస్ట్ పార్ట్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. రిప్రొడక్షన్ ఎలా ఉంటుంది, రిప్రొడక్షన్ ఆర్గాన్స్ ప్లాంట్స్లో ఎట్లా జరుగుతుంది, యానిమల్స్లో ఎట్లా జరుగుతుంది, సెల్ డివిజన్స్ గురించి, తర్వాత ఎంబ్రియో డెవలప్మెంట్ గురించి మొత్తం ఇప్పుడు చూసాం. ఇక ఈ లాస్ట్ పార్ట్లో మనం ఈ సెక్సువల్ రిప్రొడక్షన్లో ఈ ఫెర్టిలైజేషన్ని ప్రివెంట్ చేయడం ఎట్లాగా, తర్వాత ఫిమేల్ ఫోలిటిసైడ్ని మనం ఎలా ప్రివెంట్ చేయాలి, చైల్డ్ మ్యారేజెస్ అన్నవి హెల్త్కి ఎట్లా మంచిది కాదు అన్న వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇక ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే కాంట్రాసెప్షన్. కాంట్రాసెప్షన్ అంటే ఏంటి అంటే ప్రివెంటింగ్ ఫెర్టిలైజేషన్, అంటే ఫెర్టిలైజేషన్ జరగకుండా ఆపడాన్ని ఏమంటారు అంటే కాంట్రాసెప్షన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక కాంట్రాసెప్టివ్ అంటే ఏంటి అంటే యూజింగ్ మెటీరియల్ ఫర్ ప్రివెంటింగ్ ఫెర్టిలైజేషన్, అంటే ఫెర్టిలైజేషన్ జరగకుండా ఆపడానికి ఉపయోగించే మెటీరియల్ని ఏమంటారు అంటే కాంట్రాసెప్టివ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే కాండోమ్స్, తర్వాత డయాఫ్రమ్స్ లేదా క్యాప్స్, వీటిని ఉపయోగించి ఈ ఫెర్టిలైజేషన్ని మనం ప్రివెంట్ చేయవచ్చు, అంటే జరగకుండా ఆపవచ్చు. ఇక ఇవే కాకుండా ఇంకొన్ని కాంట్రాసెప్టివ్ మెథడ్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. స్పెర్మిసైడ్స్. స్పెర్మిసైడ్స్ అంటే ఏంటి అంటే స్పెర్మ్స్ని కిల్ చేసే డ్రగ్స్ని లేదా పిల్స్ని ఏమంటారు అంటే స్పెర్మిసైడ్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. కిల్లింగ్ స్పెర్మ్స్ డ్రగ్స్ని స్పెర్మిసైడ్స్ అంటారు. వాసెక్టమీ. వాసెక్టమీ అంటే మనకి టెస్టిస్ నుంచి ఒక నారోగా ఉన్న ట్యూబ్ బయలుదేరుతుంది, దానిని వ్యాసార్ డిఫరెన్స్ అంటారు అని చెప్పి తెలుసుకున్నాం. ఆ వ్యాసార్ డిఫరెన్స్ని రిమూవ్ చేయడాన్నే వాసెక్టమీ అంటారు. రిమూవింగ్ వ్యాసార్ డిఫరెన్స్ ఈజ్ కాల్డ్ వాసెక్టమీ. తర్వాత రిమూవింగ్ ఓవిడక్ట్స్ ఆర్ ఫాలోపియన్ ట్యూబ్స్ ఆర్ కాల్డ్ ట్యూబెక్టమీ. అంతేకాకుండా ఇంట్రాయుటిరైన్ డివైస్లను కూడా వాడి ఫెర్టిలైజేషన్ జరగకుండా మనం ఆపవచ్చు. ప్రివెంటింగ్ ఫెర్టిలైజేషన్. ఇంట్రాయుటిరైన్ డివైస్ అంటే యుటిరస్లో పెట్టే ఆ మెషన్ని లేదా ఆ మెటీరియల్ని ఏమంటారు అంటే ఇంట్రాయుటిరైన్ డివైస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే కాపర్ టీ మరియు లూప్. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇవన్నీ కూడా కాంట్రాసెప్షన్, కాంట్రాసెప్టివ్ మెటీరియల్స్, కాంట్రాసెప్షన్ మెథడ్స్ అన్నమాట. వీటన్నింటినీ వాడి ఫెర్టిలైజేషన్ జరగకుండా మనం ఆపవచ్చు. ఇక దాంతోపాటు ఇంకొన్ని పదాల యొక్క ఫుల్ ఫామ్ చూద్దాం ఇప్పుడు. ఆశా వర్కర్స్ అని మన ఊర్లలో ఉంటూ ఉంటారు. మరి ఆశా యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్నే మనం ఏమంటాము అంటే ఆశా వర్కర్ అని చెప్పేసి అంటూ ఉంటాం. వాళ్ళు ఏం పని చేస్తారో మనకు తెలుసు. గర్భిణీ స్త్రీలకి ఆరోగ్యం ఎట్లా ఉంది అని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు. ఇక ఆ ఊర్లో ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా డిసీజెస్ వచ్చినా, ఏవైనా డిసీజెస్ స్ప్రెడ్ అయినా వీటన్నింటికి ఇన్ఫర్మేషన్ని హాస్పిటల్ వాళ్ళకి తీసుకెళ్ళి చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఆశా వర్కర్లు అని చెప్పేసి అంటారనమాట. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎయిడ్స్. ఎయిడ్స్ అంటే అక్వైర్డ్
ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. ఇది దేని వల్ల వస్తుంది అంటే రెట్రో వైరస్ వల్ల ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అవ్వటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఏఆర్టీ. అంటే ఈ ఎయిడ్స్ వచ్చిన వాళ్ళకి చేసే చికిత్సని ఏమంటారు అంటే ఏఆర్టీ అంటారు. వీళ్ళకి ఎయిడ్స్ వచ్చిన పేషెంట్స్కి చేసే చికిత్సని ఏమంటారు అంటే ఏఆర్టీ అంటారు. ఏఆర్టీ అంటే యాంటీ రిట్రోవైరల్ థెరపీ. యాంటీ రిట్రోవైరల్ థెరపీ అని చెప్పేసి అంటూ ఉంటారు ఏఆర్టీ అంటే. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎస్టీడీ. ఎస్టీడీ అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. అంటే ఏంటి, సెక్స్ ద్వారా ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి స్ప్రెడ్ అయ్యే డిసీజెస్నే ఏమంటారు అంటే ఎస్టీడీ లేదా సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఈ డిసీజెస్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే గనేరియా, సిఫిలిస్, ఎయిడ్స్. వీటికి ఎగ్జాంపుల్స్గా మనం చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఈ ఈ షేప్లో ఒక పిక్చర్ ఉంటుంది. ఇది రెడ్ రిబ్బన్ అన్నమాట. ఇది దేనికి సంకేతము అంటే ఎయిడ్స్కి ఇది సింబల్గా వాడటం జరుగుతూ ఉంటుంది. 1 డిసెంబర్ అనేది ఎయిడ్స్ డేగా పెట్టడం జరిగింది. ఓకే. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫిమేల్ ఫోయటిసైడ్. ఫిమేల్ ఫోయటిసైడ్ అంటే ఈ ఏం చేసేవాళ్ళంటే ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే స్కానింగ్ చేయించేసి ఆ స్కానింగ్లో ఆడపిల్లనా మగపిల్లాడా అన్నది తెలుస్తుంది. తెలియగానే ఏం చేసేవాళ్ళంటే ఆడపిల్ల అని తెలవంగానే ఇమ్మీడియట్గా అబార్షన్ చేయించేది, మగపిల్లాడైతేనే ఉంచటం లాంటిది చేసేవాళ్ళు. దానినే ఏమంటారు అంటే ఫిమేల్ ఫోయటిసైడ్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే ఈ అబార్షన్ కుదరదు అనుకున్నప్పుడు ఏం చేసేవాళ్ళు, డెలివరీ అవ్వగానే ఆడపిల్ల అయితే ఎమ్మటి చంపేయటం, కొంతమంది ఎవరు అలా చేయటం చేసేవాళ్ళు. దానిని ఏమంటారు అంటే ఫిమేల్ ఫోయటిసైడ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక ఇలా స్కానింగ్లో తెలుసుకొని అబార్షన్ ఆడపిల్ల అనగానే అబార్షన్ చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే కొత్తగా ఒక చట్టాన్ని తీసుకురావటం జరిగింది. ఏంటి అంటే డాక్టర్లు స్కానింగ్ అయితే చేస్తారు బేబీ పొజిషన్ని తెలుసుకోవటానికి. కాకపోతే ఆ పుట్టేది మగబిడ్డ ఆడబిడ్డ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ వచ్చిన పేషెంట్స్కి ఆ పేరెంట్స్కి డాక్టర్లు ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. చెప్తే అది ఒక క్రిమినల్ యాక్ట్ కింద అయ్యి వాళ్ళని ఇమీడియట్గా పనిష్మెంట్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పటికైనా మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అక్కడ స్కానింగ్ తీయించుకునేటప్పుడు అక్కడ బోర్డు మీద రాసి ఉంటుంది ఏమని, ఆడపిల్ల మగపిల్ల నిర్ధారణ చేసి చెప్పటం చట్టరీత్యా నేరం అని వస్తుంది. మరి ఈ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారు అంటే ఫిమేల్ ఫోయటిసైడ్ని అరికట్టడానికి ఇది వాడటం జరుగుతూ ఉంది. ఇలా జరగడం వల్ల ఏమైందంటే పోను ఆడపిల్లల సంఖ్య, గర్ల్ చైల్డ్ యొక్క సంఖ్య పడిపోతూ ఉంది, మగపిల్లల సంఖ్య పెరుగుతూ ఉంది. ఆ రేషియో అనేది ఇంబ్యాలెన్స్ అవ్వటం జరుగుతూ ఉంది. కాబట్టి వీ మస్ట్ బీ ప్రివెంట్ ఫిమేల్ ఫోయటిసైడ్. ఓకే. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే చైల్డ్ మ్యారేజెస్. చిన్న పిల్లలకే ఇప్పుడంటే 18 ఇయర్స్ దాటిన తర్వాతనే మ్యాక్సిమం చేస్తూ ఉన్నారు. పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే 5 ఏళ్ళకే 6 ఏళ్ళకే పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు. అట్లా చైల్డ్ మ్యారేజెస్ అనేవి పూర్వకాలంలో బాగా జరిగేవి. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల 10th క్లాసు రాకముందే కొంతమందికి ఏమంటే మ్యారేజ్ చేయటం జరుగుతూ ఉంది.
దానిని ఏమంటారు అంటే బిఫోర్ 18 ఇయర్స్ నిండకుండానే పెళ్ళిళ్ళు చేస్తే దానిని చైల్డ్ మ్యారేజెస్ అంటారు. మరి చైల్డ్ మ్యారేజెస్ వల్ల నష్టాలేంటి? ఈ చైల్డ్ మ్యారేజెస్ వల్ల ఏమవుతుంది అంటే ఆ పిల్లలు సరిగ్గా మెచ్యూర్ అవ్వరు, వాళ్ళలో ఆర్గాన్స్ అన్నీ కూడా సరిగ్గా డెవలప్ అవ్వకుండానే వాళ్ళకి ఇమీడియట్గా డెలివరీ అవ్వటం, పిల్లలు పుట్టడం జరుగుతుంది. పిల్లలు పుట్టేసరికి వాళ్ళు మెచ్యూరిటీ లేకపోవటం వల్ల, బాడీ మొత్తం కూడా మెచ్యూరిటీ లేకపోవటం వల్ల ఏమవుతుంది అంటే పాపం వాళ్ళు తొందరగా వీక్ అయిపోవటం జరుగుతూ ఉంటుంది. ఇక పుట్టే పిల్లలు కూడా హెల్దీ బేబీస్ పుట్టారు, మాల్ న్యూట్రిషన్ ఉన్న పిల్లలు పుడుతూ ఉంటారు. పిల్లల్లో రకరకాల లోపాలు రావటం జరుగుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ మనం ప్రివెంట్ చేయాలి అంటే, జరగకుండా ఉండాలి, హెల్దీ బేబీస్ కావాలి అంటే మనం మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆడవాళ్ళు చాలా హెల్దీగా ఉండాలి అంటే తప్పకుండా ఈ చైల్డ్ ఏజ్లో అంటే బిఫోర్ 18 ఇయర్స్ ఎట్టి పరిస్థితుల్లో మ్యారేజెస్ చేయకూడదు. 18 ఇయర్స్ నిండిన తర్వాత మాత్రమే మ్యారేజెస్ చేయవలసి ఉంటుంది. అట్లా 18 ఇయర్స్ తర్వాత అయితే వాళ్ళు ఫిజికల్గా, మెంటల్గా రెండు రకాలుగా కూడా వాళ్ళు హెల్దీగా ఉంటారు, మెచ్యూర్ అయి ఉంటారు. డెలివరీ అయినా కానీ హెల్దీగా ఉంటారు, వీక్గా ఉండరు. పుట్టే పిల్లలు కూడా మంచి హెల్దీ బేబీస్ని వాళ్ళు పుట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీ మస్ట్ బీ అవాయిడ్ చైల్డ్ మ్యారేజెస్, అపోజ్ చైల్డ్ మ్యారేజెస్. ఓకే, దీంతో ఈ రిప్రొడక్షన్ చాప్టర్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ చాప్టర్ హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ చాప్టర్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.